ఏంటంటే వీళ్ళు కొంచెం ఎక్కువ అడ్డదారులు తొక్కుతున్నారనేది నా ఇబ్బంది. అంటే అడ్డదారులు అంటే ఇక్కడ అంటే ఇప్పుడు 19 ఏళ్ళు, 20 ఏళ్ళకి ఇక్కడ ఎంఎస్ చదవడానికి వచ్చిన పిల్లాడికి కూడా 6 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌లు, 7 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌లు చూపించుకుంటూ ఒక ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అవసరమైతే ఆ అబ్బాయికి ఏజ్ పెరిగేటట్టుగా అంటే ఆఖరికి దొంగ డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా చేపించే స్థాయికి పెరిగిపోయి అంటే ఒక రకమైన గవర్నమెంట్ డాక్యుమెంట్లు ఇవి. ఈ గవర్నమెంట్ డాక్యుమెంట్‌లని మనం ఫోర్జరీ చేయకూడదు అనే ఆలోచన కూడా లేకుండా చాలా అడ్డదారులు, అడ్డపంతులు తొక్కుతున్నారు. దీంట్లో ఇంకొక ఇబ్బంది ఏంటంటే అండి, ఇప్పుడు హెచ్-1బీ మీద నేను గాని, ఎవరైనా గాని పనిచేస్తే, మనం మామూలుగా రూల్ ఏంటంటే హెచ్-1బీ హోల్డింగ్ కంపెనీ అనేది మీకు ప్రాజెక్ట్ ఉన్నా, ఉండకపోయినా మీకు జీతాలివ్వాలి. కాకపోతే ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీలు అది ప్రాజెక్ట్ లేనప్పుడు జీతాలు ఇవ్వకపోవటం, లేకపోతే ప్లస్ హెల్త్ కేర్ ఇవ్వకపోవటం, ఇన్సూరెన్స్‌లు ఇవ్వకపోవటం ఇలాంటియన్నీ చేస్తాయి. అంటే చాలా అడ్డదారులు తొక్కుతా ఉంటాయి. అంటే అంటే ప్రాబ్లమ్ ఎక్కడంటే నీకు డాలర్ టు డాలర్ ఎంత డాలర్ వస్తుంది అనేది కూడా బయటకు చెప్పరు. ఎక్కువ మనకి ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీలు. అంటే ఇప్పుడు మనకి పూర్తిగా బ్రోకర్ గాను పనిచేయరు. అలా అని ప్రొఫెషనల్ కన్సల్టింగ్ కంపెనీ లాగాను పనిచేయరు. ఈ మిడిమిడిగా మిడ్ రేంజ్‌లో ఉన్న కన్సల్టింగ్ కంపెనీలతో మన విద్యార్థులు, అందరూ ఇబ్బంది పడతారు. కాకపోతే ప్రాబ్లమ్ ఎక్కడ అంటే దీన్ని ఇంకొకరు అంటే మీరు ఇంతకుముందు రోమన్ సివిలైజేషన్ గురించి చెప్పినట్టు, రోమన్ సివిలైజేషన్‌లో కూడా గ్లాడియేటర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు గ్లాడియేటర్ అంటే ఆ కొలోసియంలో ఫైట్ చేసే వాళ్ళని గ్లాడియేటర్ అంటారు. సో, అంటే ఈ మన 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 భాషలో చూసుకోవాలంటే ఇప్పుడు అమెరికన్ ప్రోడక్ట్ కంపెనీలకి దానికి పనిచేసే వాళ్ళని గ్లాడియేటర్లు అనుకుందాం. ఇక ఆ తర్వాత రేంజ్ ఏముంటదంటే ఆ గ్లాడియేటర్ల పక్కన చేతులు నొక్కేవాళ్ళుంటారు. ఇవి మన ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీలు ఇలా ఈ కొంచెం ప్రొఫెషనల్‌గా నడిచే ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీల దగ్గర ఆళ్ళనుకోవచ్చు. ఎందుకంటే ఆళ్ళకి అంటే గ్లాడియేటర్ అంత అంత బెనిఫిట్ ఉండదు. కాకపోతే కొంత బెనిఫిట్ ఉంటది. ఇంకా థర్డ్ స్టిల్ రేట్ అంటే అంటే అసలు నాకు ఒక ప్రశ్న అండి, కిరణ్ తుమ్మల గారు. ఇంకా సార్ ఈ అంటే మీరన్నట్టు నేను అన్ని కంపెనీలని నేను వేలెత్తి చూపించట్లేదు. బట్ దెర్ ఆర్ సమ్ కంపెనీస్, సర్టెన్ కంపెనీస్, కన్సల్టెన్సీస్ వాళ్ళు ఇంకా ఇటువంటి అరాచకపు వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? సార్ అవసరం ఉన్న ప్రతి చోట బేరం ఉంటది సార్. ఉమ్, అవసరం ఉన్న ప్రతి చోట బేరం ఉంటది సార్. ఇక్కడ ఎంప్లాయీకి అవసరం ఉన్నప్పుడు ఎంప్లాయర్ బేరం చేస్తాడు. ఎంప్లాయర్‌కి అవసరమైనప్పుడు ఎంప్లాయీ బేరం చేస్తాడు సార్. ఇక్కడ ఎవరికి తీసిపోవట్లేదండి. ఇప్పుడు ఉమ్, ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఇప్పుడు నేను మీరు చెప్పిన ఒకళ్ళకి కన్సల్టింగ్ కంపెనీలో జాబ్ ఇచ్చాననుకోండి. ఉమ్, నేను ఆళ్ళని 4 నెలలో, 5 నెలల్లో నా గెస్ట్ హౌస్‌లో పెట్టుకొని, ఆళ్ళకి అన్నీ చూసుకొని, ట్రైనింగ్‌లు ఇప్పించి, ఆళ్ళకి జాబ్‌కి రెడీ చేసి, పోనీ దొంగ ఇంటర్వ్యూలో పెట్టించి, అంటే ఎవరో ఒకళ్ళతో ఫేక్ ఇంటర్వ్యూలు పెట్టించి, వాళ్ళని జాబ్‌లో పెట్టాననుకోండి. ఆళ్ళు జాబ్‌లో చేరిన తర్వాత 2 నెలలకో, 3 నెలలకో మధ్యలో ఒక కన్సల్టింగ్ కంపెనీ నీకు ₹5 ఎక్కువ ఇస్తానంటే నన్ను వదిలేసి నిర్దాక్షిణ్యంగా ఈ 4 నెలలు నన్ను చూసాడు. ఈ 4 నెలలు ఇది ఇంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాడు అనేది చూడకుండా ఉమ్. డైరెక్ట్‌గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు సార్. ఇక్కడ ఇక్కడ ఎవరు తప్పు పట్టే స్థాయిలో ఇప్పుడు మనం లేవండి. అంటే ఇప్పుడు కన్సల్టింగ్ కంపెనీని తప్పట్లేము. కన్సల్టెంట్‌ని తప్పట్లేము. ఎవడి స్టోరీ ఆడు రాసేసుకొని వెళ్ళిపోతున్నాడు అంతే. ఉమ్. సో, అంటే ఇది అన్‌ఫార్చునేట్ సిట్యుయేషన్ అని కూడా చెప్పను సార్. అంటే ఇప్పుడు అంటే ఎవాల్వ్ అయిన సిట్యుయేషన్‌లో ఇలా నడుస్తుంది మార్కెట్. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడవుతుందంటే అండి, ఇంతకుముందు నేను 2005, 2004 టైమ్‌లో చూసుకుంటే, అంటే మార్చ్‌లోనే అన్ని హెచ్-1లు అయిపోయేవి కావు సార్. మీకు దగ్గర దగ్గర నెక్స్ట్ ఇయర్ జూన్, జులై వరకు కూడా హెచ్-1లు ఇంకా నంబర్‌లుండేయి అమెరికన్ కంపెనీలకి. ఇప్పుడు అన్‌ఫార్చునేట్‌గా ఏమవుతుందంటే ఇండియాలో కంపెనీలు గాని, ఇక్కడున్న హెచ్-1బీల కంపెనీలు గాని, ఈ కంపెనీలు ఎక్కువ అప్లికేషన్‌లు అప్లై చేసేటప్పటికి జెన్యూన్‌గా అమెరికన్ కంపెనీలు హైర్ చేయడానికి ఇక్కడ మనుషులు దొరకరు. ఉమ్. హెచ్-1బీ చేస్తామన్నా. రైట్. వాళ్ళు కూడా హెచ్-1బీలు ఈ ఇబ్బందులు ఎందుకులే అని చెప్పి వాళ్ళు చేయట్లేదు. సో, ఎక్కువ మటుకు మీకు ఇప్పుడు రేపు మండే సార్. మండే స్టార్ట్ అవుతదండి హెచ్-1బీ ఫైల్ చేయటం. మండే నుంచి చూసుకుంటే దగ్గర దగ్గర మార్చ్ 16, 17 తారీఖుల కల్లా నీ